బాగున్నారా? ఆ పిన్నమ్మ కులసగా ఉందా? బా బా నా కోసం ఏం తెచ్చావు బా? జామకాయలు తెచ్చావా? తెచ్చాడమ్మా తెచ్చాడు. చూడండు అత్తగారు ఏం చెప్పారు, ఎప్పుడు వస్తామన్నారు? ఉండు అదంతా తర్వాత మారదు కానీ బాబు, నువ్వు ఎలా బయలుదేరావు, ఎప్పుడు బయలుదేరావు, ఎక్కడికి బయలుదేరావు, ఎప్పుడు రైలు ఎక్కావు, ఎలా ఉండండి నాయన, అత్తగారు పెళ్లి ఎలా చేస్తామన్నారు, ఎక్కడ చేస్తామన్నారు? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు వాడిని స్నానం చేయనివ్వే నాయన. లేవు, స్నానం నువ్వు కూర్చోనైనా. చచ్చా మీలా చన్నీళ్ళ స్నానం ఏం కర్మ, వేడి నీళ్ళే పెడతాను. ఈలోగా కాస్త కాఫీ చేసి తీసుకురా. నాకు కూడా ఆ చేత ఒక లోటా కాఫీ. చచ్చా ఉత్తి కాఫీ ఏం కర్మ, టిఫిన్ కూడా చేసి తీసుకొస్తాను. ఉప్మా పట్రా, వాడికి ఉప్మా అంటే మంచి ఇష్టం. మీకు ఇష్టమని చెప్పరాదు, ఎక్కడానికి అదేం వీల్లేదు. చట్నీ, సాంబారు, ఇడ్లీ అన్ని తయారు చేసి తీసుకొస్తాను. వెళ్ళండి, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. నువ్వు కూర్చోనైనా. ఈ లోపల అమ్మాయితో మాట్లాడుతూ ఉంటూ నేను వెళ్ళి అన్ని ఒక్క క్షణంలో చేసి తీసుకొస్తాను. మీరు ఇంకా కూర్చున్నారేమండి? బా కాదు బ్రతికాం. పోబా బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నేరు, వీధి వీధి తిప్పారు, వీసడు గుద్దులు గుద్దారు. ఏం బా బాగుందా? బాగుంది. వచ్చాడే మా చాలు. మరి ఇంకేం కావాలి బా? మంచినీళ్ళు. చిచ్చి మంచినీళ్ళేం కర్మ, షర్బత్ చేసి పట్టుకొస్తాను. షర్బత్ తీసుకురా. షర్బత్ తీసుకురానా? బా ఒరే సూర్యం, నువ్వు కనుక ఇక్కడ ఉంటే నిజంగా చస్తావు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతే నువ్వు బ్రతుకుతావు. అమ్మా ఏమా? కత్తివే. అదిగో ఆ డబ్బా మీద ఉంటుంది, తీసుకోమ్మా. ఎందుకు? బా కొయ్యాలి. బాగుని కొయ్యి ఏం మాట్లాడి అతను వింటే అనుకుంటాడు, తప్పు కాదు. ఒట్టి అయోమయం. నువ్వే అయ్యోమయ్యో, అదంతా నీకు తెలియదు. ఇందులో మంచినీళ్ళు పోయివే. పక్కడుకున్న మంచినీళ్ళు ఏమిటమ్మా? ఇదిగో వేడివేడిగా ఇడ్లీ దింపాను, బావాను ఊరి ఇడ్లీ తిని మంచిని చదువుతున్నాను. ఉండు. నాకు కాదే, బావేమన్నాడు. ఏమిటి మంచిలే? అయితే వెంటనే అయ్యమ్మా బాగా మంచిలే. వట్టి మంచినీళ్ళే కర్మ, షర్బత్ చేసి ఇస్తాను. నాను అయినా తల్లి అన్నావా అమ్మా? నా అమ్మ అన్నావా? బావ మనసు తెలిసి అలా మసులుకోవాలి. చూడమ్మా, నిమ్మకాయ షర్బత్లోనే పంచదార ఎక్కువ వేసి ఇవ్వాలమ్మా. అబ్బా అదంతా నాకు తెలుసులేవే, నువ్వు పోయి నీ పని చూసుకో. ఓహో అయితే సరేలేమ్మా. సరే బా ఏమైనా డబ్బా బా 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 వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు, పెట్టే పక్క తీసుకు పారిపోయాడే. గుడ్. ఏమన్నారు? అల్లుడు వెళ్ళిపోతే గుడ్డ? ఇల్లు వెతుకుంటూ వచ్చిన అల్లుడు వెళ్ళిపోయినందుకు సిగ్గు అది మీకు? పైగా గుడ్డట, గుడ్డు. అది కాదే. ఏది కాదు, వెంటనే వెళ్ళి అల్లుడు తీసుకురండి. వెళ్ళండి. ప్రియమైన లక్ష్మి, ఈ ఉత్తరం నీకోసం కాదు. నీకు చదువు రాదని నాకు తెలుసు. ఇది ఆ పిచ్చి పద్మ. సూర్యం తేలుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే సత్యం సుమతి. మునిగిందమ్మా. ఏం జరిగిందో చెప్పకుండా ఏడుస్తామే. ఏడుస్తూ ఎలా చెప్తుందే? ఉండవే నువ్వు. అమ్మా ఏం జరిగిందో చెప్పు తల్లి. అమ్మా ఏమైందమ్మా? ఈ ఉత్తరం చూడమ్మా. అయ్యో రాత, పంతులు గారు పెళ్ళాలని పేరే గాని ఆ మాత్రం అక్షరముక్కలు వెళ్ళిపోయారా ఏమన్నా? గుడ్. చదువు పెట్టడానికి నేను ఉన్నాను కదరే, నీకు మళ్ళీ చదువు ఎందుకు? ఏం జరిగింది చదువుతాను. చాలండి, ఆయన దగ్గర తెల్లారుతుంది కదమ్మా. నువ్వు చదివాగా, నువ్వు చెప్పి మరే త్వరగా చెప్పమ్మా. బావే బావా ఈ లక్ష్మిని ప్రేమిస్తున్నాడట, పెళ్లి కూడా చేసుకుంటాడట. అమ్మా ఏమిటి అనేది? వాడు ఏం రాశాడు? నువ్వేం చూసావు? సరిగ్గా చదవే. చదివానమ్మా. దాని పేరు పెట్టి ఉత్తరం రాసి కింద సంతకం చేసి నాకు చూపించమని దాని చేతికిచ్చి పంపించాడమ్మా. తినండి.
నువ్వు తినిపిస్తే తింటాను. నీ బంగారు గాజు చేతో తినిపిస్తే తింటాను. బంగాళాదుంప కూర టిఫిన్ లోకి ఎందుకండి? తినండి పూటకి. ఎవరిది బంగాళదుంప కాదే, నువ్వు తినిపిస్తే తింటాను. తినిపిస్తే తిండాలి బుజ్జి పాప. ఇంకా ఎవరన్నా చూస్తే నవ్వుతారండి. చచ్చే, ఒక ముద్దు లేదు ముచ్చట్లేదు. ఇన్ని సంవత్సరాలు వచ్చాయి, ఎందుకే నువ్వు ఇంత లావు ఉన్నావు? ఇంత లావు నేనా? ఇంత ఉన్నానా? అలాంటి చెప్తాను. ఎవరైనా వచ్చిపోతారే. ఎందుకు అలా నోరు పారేసుకుంటావు? నువ్వు బతికే ఉన్నావా? ఇంజనీర్ గారితో నువ్వు చచ్చిపోయని చెప్పాను కదే. నా మాట విని వెళ్ళిపో. ఏమిటి కూర్చుడు? నీకు మిఠాయి పెడతాను పోవే. నిన్నే పో. అమ్మా పోతావా లేదా? పోరా అమ్మ బాబోయ్. అమ్మాయి గారు, ఆ రాయి మీకే తగలొచ్చు. నా మాట నాడు కుక్కడికి ఇచ్చింది. ఊళ్ళో గోల్డ్ కుక్కలు ఉన్నాయి, ఏది పడితే తీసుకోవచ్చు. లేవండి, నడవండి. గుడ్ గుడ్. అమ్మా నేను వస్తానే. పదండి, అందరం పోదాం. గుడ్ గుడ్. నువ్వు వద్దమ్మా, బావ దగ్గరికి నీ పెళ్లి సంబంధం నిశ్చయించుకొస్తాం. అల్లుడి దగ్గరగా మూఢం వెళ్లే వరకు పెళ్లి మాట తలపెట్టకూడదని శాస్త్రులు గారు చెప్పారు కదంటే. ఆ శాస్త్రులు గారే నిన్నటితో మూఢం వెళ్ళిపోయిందని చెప్పారు. మూఢం అంటే 3 నెలలు కూర్చోబెట్టారు. ఇంకా ఆలస్యం కావడానికి వీళ్ళు ఎప్పదండి. అమ్మా బావ నన్ను పెళ్లి చేసుకోపోతే నేను చచ్చిపోతా. చేసుకుంటే వాడు చేస్తాడు. గుడ్ గుడ్. పోదా పోదా. ఎంతసేపు? సూర్యం ఏమిటండి లక్షణంగా అల్లుడు అని పిలవక? ఎలా పిలుద్దామన్నా అసలు మనిషి కనిపించందే. తలుపు ఎందుకు ఇచ్చి ఎక్కడికి వెళ్తాడండి? బాత్రూమ్ లోనే ఉండుంటాడు. అమ్మ బాబు, అబ్బాయిది ఎక్స్రేకల్ రా బాబు. ఎంతసేపు బాత్రూమ్ లో ఏం చేస్తాడే? వెళ్ళి చూస్తే పోలే. ఏంటండి అల్లుడు? అల్లుడు సమయానికి చలి కొడతానుకుంటే అదో చూసారని చెప్పలేదు. అల్లుడు అత్తయ్యా డేంజర్. నాకు డేంజర్ ఏమిటి? అలాంటి బాత్రూమ్ లో నువ్వు అవస్థ పడుతుంది చూస్తూ ఊరుకుంటావా? మావయ్య డేంజర్. అత్తయ్యతో చెప్పు మావయ్య. గుడ్ గుడ్. వాడు స్నానం చేస్తున్నాడే, పెడతానంటే ఒకటి. అంటే అల్లుడు మాట నా కళ్ళ ముందు పుట్టి పెరిగినాడు కదా నాయనా. మావయ్య డేంజర్. పంచే టవల్. మావయ్య డేంజర్. గుడ్ గుడ్. అత్తయ్య నువ్వు వచ్చినప్పటి నుంచి గుడ్ గుడ్. రాకేం చేస్తుంది ఈ చలికాలంలో తన్నేరు స్థానం ఏమిటి? అయినా అల్లుడు నీకు ఇదేం కర్మ చెప్పు లక్షణంగా. అవునరా, నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకోవాలి. మా పద్మ ఉందిగా. అవునరా, రేవు నువ్వు కట్టకపోయినా సరే మా పద్మ చేతైనా నీ మెల్లో తాళి కట్టించి తీరుతాను రా. ఇదిగో చూడలుడు, నీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తాం. వెంటనే జైలుకి పెడతాం. చాలెదురు ఇచ్చిన వాళ్ళంతా మా వెళ్ళినట్టు. నీకు తెలవదులేవే. ఒరే అబ్బాయి, ఇదిగో నేను చెబుతున్నాను విను. మాకు ఒక్క కూతురు ఇంతవరకు సంపాదించింది, ఇక ముందు సంపాదించబోయేది అంతా మీకు దానికి కదరా. ఇదిగో కావాలంటే ఇక మీదట మాకు పిల్లలు పుట్టారని గ్యారంటీ రాసిస్తాం. అమ్మ బాబోయ్, ఫ్యామిలీ ప్లానింగే. అమ్మ బాబోయ్ చెప్పండి అంటుంటే ఏమిటి? అవునరా, అవును. ఇంతకంటే నీకు ఛాన్స్ ఉందని అనరా. అంతా బానే ఉంది కానీ మామయ్య డేంజర్. ఇంకా డేంజర్ ఏమిట్రా? అమ్మమ్మ వద్దుంటుందా? కాదు మామయ్య, పోయింది. ఎక్కడ పోయింది? చచ్చిపోయింది. అవును, ఏడ్చేం లాభం. ఆవిడ నూకలు ఎండిపోయి ఆవిడ వెళ్ళిపోయింది. చూడలుడు, ఇదిగో ఆవిడ ఆత్మ దారిలో ఉండగానే మన పద్మను పెళ్లి చేసుకున్నావంటే ఆవిడ ఆత్మ సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతుంది. అమ్మమ్మ, నువ్వు చచ్చిపోయి ఇంకా 2 రోజులైనా కాలేదే. నేను అప్పుడే పెళ్లి చేసుకోనా? చెప్పమ్మమ్మ చెప్పు. అవునే,
సంవత్సరం లోపు ఏ శుభకార్యం తలపెట్టకూడదు. అవునత్తయ్య. అని పాతకాలం మాటలు. గుడ్ గుడ్. కాదు మావయ్య. అత్తయ్య నా మాట విను. అమ్మమ్మ ఆత్మ అల్లాడిపోతుంది. ఆవిడ పాపం వచ్చి పద్మకి ఏమన్నా జరిగితే తర్వాత వద్దు వద్దు వచ్చావు. ఇంతకాలం ఆగాం, ఈ ఒక్క సంవత్సరం ఆగితే మనకేం పోతుంది చెప్పు? పెళ్ళి అంటే 10 కాలాల పంట. గజం అమ్మాయికి మెట్టుకొస్తుంది, పడుకోండి. అది కాదే తలుపు. తలుపులు అన్ని వేసే పడుకోండి, మీరు నిద్ర అండి. ఎవరో తలుపు తడుతున్నారే. తలుపు తట్టే వెళ్ళి తీయకూడదు. పేరు పెట్టి పిలుస్తున్నారా? నిన్నే పక్కింటి వాళ్ళు ఎవలేమో. రామ 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 రామ. ఉండండి, వస్తున్నా ఉండండి. ఎవరో ఊరికారు. అర్ధరాత్రి అపరాత్రి. ఎవరమ్మా ఎవరు? అంత మధ్య నిద్రేనే అలా చూస్తానేనే. నేను సుందరం అత్తేనే. అమ్మ బాబాయ్ దెయ్యం. అమ్మ బాబాయ్ దెయ్యం దెయ్యం ఎవరే దెయ్యం? ఎవరే? మీకు ఎవరో మధ్యలో పోయాయా? దుఃఖలాగా నేనుంటే నన్ను దేయమంటారా? తప్పు తప్పు. సుందరమత్తయ్య, నువ్వు తెచ్చిన 4 రోజులనే కాకుండా పెళ్లి మాట తలపెట్టిన తప్పు. చంపలేసుకుంటున్నాను తల్లి. నీ 7 సూతకాలు వెళ్ళేదాకా మళ్ళీ పెళ్లి మాట తలపెట్టు. సుందరమత్తయ్య వెళ్ళి తల్లి. ఎక్కడికే నేను వెళ్ళేది? అర్ధరాత్రి ఇల్లు ఎత్తుకుంటే నీ ఇంటికి వస్తే నన్ను వెళ్ళమంటావా? అవ్వా అవ్వా అలా ఉండిపోతున్నావేమే? ఒరే నరసింహ, నేను దెయ్యాను కాదురా, మనిషిని. గజం కాళ్ళు ముందుకే తిరుగున్నాయే, దెయ్యలా లేదు, మనిషిలాగే ఉంది. ఎందుకైనా వచ్చితో పాటు తాగి చూడండి. పిన్నమ్మా ఇల్లరా మనిషి మనిషి పిన్నమేనే పిన్నమే పిన్నమే. మరి తల్లి చచ్చిపోయిందని చెప్పాడే సూర్యుడు చెప్పాడా? ఏడి వాడు ఏడి? ఇక్కడ లేడు. కతికితే అతకదని నువ్వేగా చెప్పావట, అందుకని వాడు వేరే చోట ఉంటున్నాడు. వాడిజమ్మాడా ఇన్ని అబద్ధాలు ఎందుకు కూర్చాడే? ఓ బజారు ముందు హక్కు దొరికింది, దాని మాయలో పడి ఇన్ని. నాయన అల్లుడు. అమ్మ అమ్మమ్మ ఏడవకు నాయన ఏడవ. ఆవిడ పోయింది. ఇప్పుడు మనం ఎందరం ఏడిస్తే ఆవిడ చెప్పు. గుడ్ గుడ్. ఎలా వస్తుంది? రాదుగా నాయన అసలు ఇంతకీ వెళ్ళేదాకారని అమ్మమ్మ బతుకుందా? ఇంకేముందత్తయ్య, వెళ్ళేటప్పటికి మాట పలుకుపోయింది, కాళ్ళు చేతులు పడిపోయాయి, పళ్ళు బిగించుకుని మిడిగుట్లు వచ్చుకుని అమ్మమ్మ. గుడ్ గుడ్ గుడ్. ఆయన అసలు ఇంతకీ అమ్మమ్మ ఏం చెబుతా పోయింది? ఆలోచించు, తప్పుడు నేను ఆలోచించు. అత్తయ్య నీ వాతమే. నా వాతమా? అవునత్తయ్య, గజవాతం. గుడ్ గుడ్ గజవాతం. పడవా నాకట్లా గజవాతం. అమ్మమ్మ రుప్పుడు పత్రంలా నేనుంటే నేను చచ్చానంటావు, నాకు దినవరా చేస్తావు. దెయ్యురా? ఒరే సూరి, మీ కుర్రోళ్ళు నమ్మరు గాని అచ్చంగా దెయ్యం చూడు. అవును మావయ్య, నిజంగా. నేను బ్రతకటం నీకు ఇష్టం లేదా? నా బరువు బరాలు నువ్వేం వస్తున్నావురా? నీకు పద్మం చేసుకోవడానికి ఇష్టం లేకపోతే నేను తెచ్చానంటావా? లేకపోతే నన్ను చావమంటావా? నాకు పెళ్ళొద్దు అంటే వీళ్ళు ఊరుకుంటేనా? అత్తయ్య మరీ నన్ను జలగాగా పట్టుకుంది. జలగా? ఒరే, నువ్వు పద్మని ఎందుకు పెళ్లి చేసుకోవు? నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను. నాకిష్టం, నువ్వు చేసుకోవాలి. నీకు ఇష్టం అయితే నువ్వే చేసుకో. అమ్మా అమ్మా రథముండని అందులో ముసలముండని నాకు పెళ్ళి ఏమిట్రా? చూసావా అత్తయ్య, చూసావా? చూశాను చూస్తాను. వీడు ఎలా చేసుకోవడో చూస్తాను. ఒరే, మాటలతో నన్ను చంపి ఈ పీడ వదిలించుకోవాలని చూస్తున్నావా? నేను చచ్చినా నిన్ను వదలరా. దయ్యమై పట్టి ఈ పెళ్లి చేసి చేస్తాను. నువ్వు దైవం వచ్చినా సరే, దేవతమై వచ్చినా సరే, నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. నేను ఈ పెళ్లి చేసుకోను. ఒరే, ఒరే, ఒరే,